ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నాటి 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం అయ్యారు. ముందుగా స్థానిక పాఠశాలలోని సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నాటి విద్యార్థులు సైకిల్ తొక్కుతూ స్కూల్ కాంపౌండ్లోకి వచ్చి వినూత్నంగా తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ఐస్ బండిలో స్నేహితులందరూ కలిసి ఐస్ క్రీములు, కుల్ఫీలు కొనుక్కుని తింటూ తమ చిన్ననాటి గుర్తులు నెమరు వేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాటి తమ గురువులను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని, గురుభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా 1990-91 పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 35 సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్న పిల్లలుగా చదువుకున్న తమ పాఠశాలను సంవత్సరాల తర్వాత చూస్తుంటే తమ చిన్ననాటి అన్ని అంశాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత రకరకాల హోదాలతో జీవితంలో స్థిరపడిన తమ స్నేహితులతో మరలా కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇటువంటి అపూర్వ కలయికలు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటూ స్కూల్ అభివృద్ధికి కూడా కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరి, శంకర్, పివి శేషు, రాజా, రమణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తారమ్మా, ఎవరు అందరికీ సార్ ఈ పక్కన రండి. నాయుడు గారు, గారు నేను మర్చిపోకూడదు. మీరందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారు. మీరందరూ ఇంకా మీరందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి మా మిత్రులు ఆ ప్యాడ్ ఎవరిన దగ్గర ఉంటే సూర్య మన విద్యార్థులైనటువంటి 19 ఎం నాగేశ్వరరావు, ఇక్కడికి వచ్చిన స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట నేను వస్తానని అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరిని పేరు పేరున పెట్టి పెరగలుగుతానంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మీరు నా మనసులో నుంచి వెళ్ళలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా మీరంతా నాతోని, నేను కూడా మీతో ఉంటానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు, మా టీచర్లకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ మా అనుభవాలు ఏంటంటే, చంద్రమౌళి గారు మా కార్యక్రమానికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేసుకున్నందుకు, మంచి సహకరించినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సార్కి ప్రతి ఒక్కరు ఈ టీచర్లందరికీ, హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ నమస్కారాలు పేరు పేరున. అందరూ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఐస్ క్రీమ్తో స్వాగతం పలుకుతూ మా పాత జ్ఞాపకాలన్నీ మేము
అట్లా నెమరేసుకుంటూ ఒకరిని పలకరించుకుంటూ మామ, అన్న, తమ్ముడు, అక్క అట్లా పిలుచుకుంటూ చాలా ఇదిగా వెళ్ళిపోయేసాము, హ్యాపీగా గడిపేసాము. ఇంకా కమరగడ్డ గోబొమ్మ లేదు. మిత్రులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా దీని కాన్సెప్ట్ ఏంటంటే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చాలా సంవత్సరాలతో పెట్టుకోవడానికి మన యొక్క స్నేహబంధం జన్మజన్మలో ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఏ కార్యక్రమాల శుభకార్యాలైనా మామూలు కార్యక్రమాలు మన అందరం ఒక దగ్గర కమిటీ 100లో 50, 50లో 25 వచ్చి కలుసుకుంటే నా ఆనందం వేరుగా ఉంటుంది. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నాకు దాని గురించి నా ప్రాబ్లం అయితే వచ్చారు అందరూ నా ఫ్రెండ్స్ అందరూ. దానికి నేను వెయిట్ చేశాను, అట్లాగే దానికి చెప్తున్నాను. అందుకని ఈ స్నేహబంధాన్ని దేవుడు ఇచ్చిన వరం ఇది. దీన్ని బాగుంటుకుంటే మరో జన్మలో కూడా ఈ బంధం రాదు. మళ్ళీ మనం ఇంకోసారి కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఒకటి బ్యాచ్ మేము ఇక్కడ 7th నుంచి మేము 10th దాకా ఇక్కడ చదివాము. మన కృష్ణాపట్నంలో ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ హై స్కూల్లోకి వచ్చిన వాళ్ళలో మేమే ఎక్కువగా ఉంటున్నాం. కారణం ఏంటంటే మా ఊర్లో అప్పుడు 1 నుంచి 7 దాకా ఉంది, 10th లేదు. అందరం అప్పుడు ఇప్పుడు మాదిరి కాకుండా కనీసం నడిచి వచ్చేదానికి కూడా ఇబ్బందులు, సైకిళ్ళు అవి కూడా ఉండేది లేదు. అందరూ కైళ్ళు అడ్డదారి నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నాము. అందరం ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా చాలా వాళ్ళ రంగాల్లో ఈరోజు చాలా గొప్పగా ఉన్నారు. కొంతమంది సొంత ఇది మీదుగా ఉన్నారు. ఏదేమైనా సరే మేమంతా ఈరోజు ఈ విధంగా ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం కలుసుకోవడానికి కూడా మా వంతు మేము కృషి చేస్తాం. ఇక్కడ వచ్చిన నా తోటి చదువుకున్న విద్యార్థులకి అందరికీ నా నమస్కారము. అసలు ఈ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతుంది అంతగా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ మధురమైన స్మృతులు. అక్కడ స్టేజీ మీదకి వచ్చి అందరినీ చూసి మాట్లాడతాం అనుకున్నాను, అయినా కానీ వదలనే పైకే ఇచ్చి మాట్లాడతాను. చాలా సంతోషకరము, ఉల్లాసకర విషయం. ఎందుకంటే 35 సంవత్సరాల క్రితము ఇదే స్కూల్లో మేమందరము కలిసి చదువుకున్నాము. 35 సంవత్సరాల తర్వాత అందరం ఒక వేదిక మీద తీసుకొచ్చేసి ముత్తుకూరులో ఒక ఘనంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు చాలా మంది కృషి చేశారు. మాతో ఉన్న మిత్రులందరూ కూడా ఫోన్లు చేయగానే విన్నపి వాళ్ళ యొక్క ఫోన్ చేయగానే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి చాలా మంది సహకరించారు. స్త్రీలైతేమి, పురుషులైతేమి అందరూ కూడా సహకరించి ఒకరికొకరికి కలిసి మెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయంగా చేసుకున్నాము. అంతేకాకుండా 35 సంవత్సరాల క్రితము మాకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుల్ని ఎవరైతే ఎక్కడెక్కడ ఉంటున్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలిపించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క తర్వాత కార్యక్రమాల్లో కూడా మన సొంత విషయాల్లో అయితేమి, శుభకార్యాలైనా అశుభకార్యాలైనా అందరం కలుసుకొని ఒకరికొకరు మెలిసి మన ప్రోగ్రామ్స్ ని కలిసి మెలిసి చేసుకొని సక్సెస్ గా ముందుకు పోతే సంతోషకరం ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఆల్రెడీ 50 years రీచ్ అయి ఉన్నాం కనుక మనము ఈ ఇట్లాంటి ఉత్సాహమైన కార్యక్రమాలు చేసుకోవడంలో చాలా సంతోషకరము. ఇది మాకు చాలా సంతోషకరంగా భావిస్తూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.